మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంభర సినిమా. ఈ సినిమా గురించి ఎప్పటి నుంచో కూడా మాట్లాడుకుంటున్నాం, కానీ ఒక రిలీజ్ డేట్ మాత్రం మాకు చెప్పట్లేదు అని చెప్పేసి మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మొత్తానికైతే ఎప్పుడు రిలీజ్ అంటూ ఒక రిలీజ్ డేట్ని మాత్రం చెప్పారు అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది సినిమా? సో ఖచ్చితంగా విశ్వంభర సినిమా కోసం అయితే మెగా ఫ్యాన్స్ భారీ ఎత్తులో ఎదురు చూస్తున్నారు అనమాట. ఎందుకంటే ఈ సినిమా సాంకేతిక కారణాల వల్ల కొద్దిగా వెనకబడింది. సో ఈలోపు చిరంజీవి గారు ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయకుండా మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాని అయితే తీసుకొచ్చారనమాట. సో ఆయన చెప్పడం జరిగింది, ఈ సినిమా కొంచెం వర్క్ జరుగుతుంది, సో మీకు క్వాలిటీగా సినిమాని ఇవ్వడానికి మంచి టీమ్స్తో పనిచేపిస్తున్నాం అని చెప్పి ఆయన చెప్పారనమాట. సో ఖచ్చితంగా మరి ఈ సినిమాని ఈ ఏడాది రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో యూవీ క్రియేషన్స్ వాళ్ళు భారీ బడ్జెట్ పెట్టి మరి డైరెక్టర్ వశిష్ఠ గారు ఆఫ్టర్ బింబిసారా ఆయన టైం అంతా ఈ సినిమా పైన పెట్టారనమాట. సో మరి ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటుందని ఫ్యాన్స్ అయితే నమ్ముతున్నారు. సో మరి ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనే క్వశ్చన్ అయితే ఇప్పుడు అందరినీ వెంటాడుతుంది. ఎందుకంటే సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ గారు వచ్చింది, బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇప్పుడు చిరంజీవి గారు మళ్ళీ మంచి ఫామ్లో ఉన్నారు. సో మరి ఈ ఊపిలో ఈ సినిమా వస్తే మాకు ఇంకా బాగుంటుందని చెప్పి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. మరి ఈ రిలీజ్ డేట్ని అయితే త్వరలోనే ప్రకటించబోతున్నారు అనమాట. జూలై 10 విడుదల చేసే ప్లాన్లో అయితే టీం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఆ డేట్ బాహుబలి 1 వచ్చిన డేట్ అనమాట. సో ఆ డేట్ కలిసి వస్తుంది అని చెప్పి ఇట్లాంటి ఒక ఫ్యాంటసీ ఏదైతే ఇట్లాంటి మూవీస్ ఉంటాయో వాటికి ఇది బాగుంటుంది డేట్ అని చెప్పి వాళ్ళైతే నమ్ముతున్నారు. సో మరి ఆ డేట్కి వస్తే కనుక ఖచ్చితంగా అది పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఆల్రెడీ సోషల్ మీడియాలో గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. సో మరి నిర్మాతలు దీన్ని డేట్ పైన అలాగే దీని ప్రమోషన్స్ పైన క్లారిటీ త్వరలోనే ఇవ్వబోతున్నారు అనమాట. మరి ఈ సినిమా కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ అందరికీ సో ఖచ్చితంగా ఒక బిగ్గెస్ట్ ఎపిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది థియేటర్లో అని చెప్పి డైరెక్టర్ గారు అట్లాగే నిర్మాతలు కూడా చెప్తున్నారు. మరి ఈ సినిమాకి కీరవాణి గారు సంగీతం అందిస్తున్నారు. సో మరి ఇంకా ఆయన మ్యూజిక్ కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎట్లా ఉంటుందో చెప్పక్కర్లేదన్నమాట. సో మరి అన్ని హంగులతో ఈ సినిమా ముస్తాబై త్వరలోనే ప్రమోషన్స్కి రాబోతుంది.